ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు అని చెప్పి వేచి చూసిన ఎన్నికలు. మరి గతం కన్నా ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ముఖ్య కారణం కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఈ 5 సంవత్సరాలు భయభ్రాంతులకు గురయ్యి బయటికి వచ్చి చెప్పుకోలేని బాధలు, కష్టాలు వాళ్ళ ఓటు రూపంలో ఆ సమాధానం చెప్పారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పోలింగ్ అయిపోయిన తర్వాత చాలామంది గ్రామస్తులు మేము కలిసిన తర్వాత వాళ్ళు చెప్పడము, వాళ్ళ బూతులలో 93%, 91, 92, 85 ఇట్లా ప్రతి ఒక్క బూత్లో కూడా పర్సంటేజ్ పెరగడం జరిగింది. మరి పెద్ద శాతంలో మరి ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయడమే కాకుండా ఎండ అనేది కూడా పక్కన పెట్టి 6:30కే వచ్చి బూతుల కాడ వెయిట్ చేయడం అనేది కూడా నిజంగానే ప్రజల్లో తిరుగుబాటుతనము, ఆ మార్పు రావాలనే ఆలోచన ఆ రోజు పోలింగ్ బూత్ల కాడ చాలా స్పష్టంగా కనపడింది. అభివృద్ధి బాటలో మనం ఆలగడ్డ వెళ్ళాలి, ఆలగడ్డ అభివృద్ధి చెందాలి, అందరం బాగుండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలు ఓటు వేయడం జరిగింది. గతంలో పోలింగ్ ఆలగడ్డలో జరుగుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా చోట్ల కూడా గొడవలు జరిగినాయి. అందుకే ఆలగడ్డని ఎన్నికల కమిషను హైపర్ సెన్సిటివ్ ఏరియా కింద కన్సిడర్ చేసి ఇక్కడ ఎక్కువ ఫోర్స్ దింపడం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రెషర్ ఎక్కువ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషను సెంట్రల్ నుంచి కూడా మానిటర్ చేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి కూడా అన్ని చర్యలు కూడా ఆ రోజు పోలింగ్ రోజు తీసుకోవడం జరిగింది. పోలీసులు ఏదో చేస్తాం మేడం, మేము కంపల్సరీగా న్యాయం చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు కాబట్టి కూడా నేను వెయిట్ చేస్తా. చట్టం తన పని తను చేసుకొని పోతుంది, చూస్తాను ఎంతవరకు పని అవుతుందో. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మాత్రము తప్పకుండా ఆ వ్యక్తికి కావచ్చు, మాకు కావచ్చు న్యాయం జరిగేలాగా మేమే చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా నంద్యాలలో రౌడీలుగా గూండాలుగా తిరిగే చిల్లర బ్యాచ్ అంతా ఆలగడ్డకు వచ్చి రౌడీజం చేస్తామంటే ఇక్కడ చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవడు లేడు. అసలు నంద్యాల బ్యాచ్ వచ్చి ఆలగడ్డలో రౌడీజం చేస్తుంది. నంద్యాలలో రౌడీ షీటర్లు, నంద్యాలలో కాంట్రాక్ట్ మర్డర్లు రేపు పొద్దున మా మీద చేసినారు. రేపు పొద్దున ఇదే వైసీపీ నాయకులు ఎవరైనా వైశాస్ని బెదిరించాలంటే వీళ్ళని వాడుకోరా? ఎవరైనా ల్యాండ్ కబ్జా చేయాలనుకుంటే వీళ్ళని వాడుకోరా? రౌడీలను గుండాలను తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా? ఈరోజు మాకు నీతులు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు. ఖండిస్తున్నాడంట. దేనికి ఖండిస్తున్నారు? దగ్గరుండి మీ వైసీపీలో ఉన్న మీ పార్టీలో ఉన్న వ్యక్తి అదే నంద్యాల బ్యాచ్ని తీసుకుపోయి కొత్తపల్లిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇంతవరకు ఆలగడ్డలో అటువంటి సంస్కృతి రాలేదు. మీరు చేసే అరాచకాల వల్ల ఈరోజు కాంట్రాక్ట్ మర్డర్లను తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేస్తున్నారు. నేను ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెట్టట్లేదు, నేను పెట్టను. అసలు కంప్లైంటే వద్దని చెప్పిన నేను డిఎస్పీ గారికి. నిన్న రాత్రి సిఐ వాళ్ళందరూ మొన్న రాత్రి మా ఇంటికాడికి వస్తే అసలు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము, మాకు వద్దు కంప్లైంట్, మేము ఇవ్వదలుచుకోలేము, మాకు నమ్మకం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు, మాకు ఎట్లా న్యాయం చేయించుకోలేదే మేమే చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు పొద్దున ఇంకెవరికైనా జరగచ్చు అని చెప్పి అంటే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలైతే కంప్లైంట్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు మా తరపు నుంచి. మా వాళ్ళకు కూడా చెప్పిన కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని. రౌడీజం కాదు ఇది, ఫ్యాక్షనిజం కాదు ఇది. కాంట్రాక్ట్ మర్డర్ని తీసుకొచ్చి అటాక్ చేపిస్తారా? మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రభాకర్ రెడ్డి గారు అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను బౌన్సర్లను తెప్పించుకున్నానంట, నేను బయట వ్యక్తులు వచ్చాడని చెప్పి ఈయన నా మీద ఈసీ కంప్లైంట్ చేస్తాడంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? ఎవడు అవుట్సైడర్లను తెచ్చింది నేను చూపించాలా ఫోటోలు? గంగుల కిషోర్ వెనకల ఎందుకు మనుషులు తిరుగుతున్నారు? కాంట్రాక్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు.
రౌడీయిజం గూండాయిజం చేసిన వాళ్ళు నంద్యాల తిరుగుతున్న వ్యక్తులు ఎందుకు ఆళ్ళగడ్డలో పెట్టుకొని తిరుగుతున్నారు? నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయికి ఇక్కడ ఓటు ఉంది. నాతో పాటు తిరిగే వ్యక్తులకి ఇక్కడ ఓటు ఉంది. ఓటు లేని వాడు ఇక్కడ ఎవరు తిరగట్లేదు నా దగ్గర. పోలింగ్ రోజు నా వెంట తిరిగే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఓటు ఉంది. ఆ బండిలలో లోకల్గా ఉన్న వాళ్ళు కాకుండా అవుట్ సైడర్స్ ఎవరైనా కూర్చున్నారా అనేది మీరు నిరూపించగలుగుతారా అని చెప్పి ఈరోజు మన ఆలగడ్డ గాంధీజీ గారైన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. మేము పోలింగ్ బూతుల కాడికి వెళ్తున్నప్పుడు కావచ్చు, లోపలికి వెళ్తున్నప్పుడు కావచ్చు, సీసీ ఫుటేజ్ అన్ని చోట్ల పెట్టినారు కదా, డ్రోన్స్ పెట్టినారు కదా, ఎన్నికల కమిషన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టినారు కదా, హైపర్ సెన్సిటివ్ ఏరియా కదా, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా బయట నుంచి మేము తెప్పించుకుంటుంటే ఏ ఒక్కటైనా మీరు నిరూపించగలుగుతారా? వాళ్ళెవరో గేట్ కాడ ఎవడో ఫోటోలు దిగినాడంట, ఆ ఫోటోలు దిగిన వాళ్ళు బౌన్సర్లు అంట, బౌన్సర్లు మేము తెచ్చుకున్నామంటే మేము తిప్పుకున్నామా? ఎక్కడైనా బౌన్సర్లు మీకు బయట కనపడినారా? మీడియా మిత్రులు మాతో పాటే ఉండినారు. సో ఇవన్నీ దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అవుట్ సైడర్స్ నుంచి ఎందుకు వచ్చారు? ఈరోజు ఆలగడ్డలో ఒక ఘటన జరిగింది. ఏంటి ఘటన? నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తులు? బయట నుంచి వచ్చిన నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన రౌడీ షీటర్లు. ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, వాళ్ళ గ్యాంగ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ 3 మర్డర్లు చేశారు నంద్యాలలో, కాంట్రాక్ట్ మర్డర్లు. అటువంటి వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? ఎవడు తీసుకొచ్చినాడు? అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని మీద అటాక్ చేయించుకుంటానా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? మా ఇంటి ముందర నా వ్యక్తి పైన అటాక్ జరిగింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు. ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి గంగుల కిషోర్ రెడ్డి కొత్తపల్లికి తీసుకుపోయి ఆ వ్యక్తిని ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడు. మరి వైసీపీ నాయకులు గూండాలని, రౌడీ షీటర్లని, పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు? కొత్తపల్లెల్లో ఆ వ్యక్తులు తిరగడం అనేది కూడా పోలీసులు గమనించినారు. ఆ సీసీ ఫుటేజ్లు కూడా బయటికి వచ్చినాయి. ఆ వ్యక్తిని మీరు కవ్వా బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా కానిస్టేబుల్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఒకడు ఆ మర్డర్ కేసులో ఉన్నాడో లేదో తెలియదు వాడు, కానీ వాడైతే ఆలగడ్డలో వాడికి ఓటు లేకపోయినా కొత్తపల్లికి తీసుకుపోయి వాళ్ళని ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే కొత్తపల్లి ఊరు బయటికి వెళ్ళి అక్కడ కొంతమంది రౌడీల్ని పెట్టి అక్కడ గలాటా చేయాలని చెప్పి అనుకున్నారా లేదా అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఎన్నికల కమిషన్కి నేను దీన్ని అన్ని ఏం జరుగుతుందో నేను అన్నీ కూడా ప్రూఫ్లతో సహా, ఫోటోలతో సహా అన్నీ కూడా నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమి నేను చెప్పను, మాట్లాడను. రేపు పొద్దున డెఫినెట్గా మాకంటూ టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు ఏ విధంగా వాళ్ళ మీద ప్రెషర్ ఉందో లేదో, చేస్తారో చేయరో నాకైతే తెలీదు. ఎక్కువ హోప్స్ నేను పెట్టుకోవట్లేదు, వాళ్ళ మీద నేను ప్రెషర్ పెట్టను కూడా. డెఫినెట్గా మాకంటూ ఒక టైం వచ్చినప్పుడు అందరికి కూడా సమాధానం చెప్పడానికే వేచి చూస్తున్నాము ప్రశాంతంగా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఆలగడ్డ ప్రజలు మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి, ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకండి. ఆలగడ్డలో మళ్ళీ ప్రశాంతంగా వాతావరణం ఉండేటట్టుగా మేము చూసుకుంటాము. ఎవరైనా పిచ్చి పనులు చేస్తే వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలనేది కూడా మాకు తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో ఆలగడ్డలో రౌడీజం, గూండాయిజం లేకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ప్రజలకందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి పెద్ద స్థాయిలో అందరూ కూడా బయటకు వచ్చి, ఆ రోజు నేను పోలింగ్ రోజు చూశాను, చాలామంది మహిళలు, చిన్న పిల్లలు ఎత్తుకొని, ఎంత ఎండగా ఉన్నా కూడా పగలపూట చాలామంది నీళ్లు లేకపోయినా ఎండలో నిల్చొని మరి ఓటు వేసడానికి బయటకు వచ్చినారు. చాలామంది ముసలోళ్ళు వచ్చినారు. చాలామంది యువత ఫస్ట్ టైం ఓటర్స్ కూడా కంపల్సరీ ఈసారి మనం ఓటు వేయాలా, మన బాధ్యత మనం నెరవేర్చాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో
ఆళ్ళగడ్డ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఓటుని ఉపయోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఎటువంటి నిర్ణయం ఇచ్చినా కూడా మేము స్వాగతం పలుకుతాము. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి నమ్ముతున్నాము.